కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రిలీజ్ డేట్స్ విషయంలో పొరుగు హీరోలకున్న కంగారు మన హీరోలకి లేదు. టాక్సిక్ పలుమార్లు వాయిదా పడినా కాస్త టైం తీసుకునైనా యష్ స్వయంగా చెప్పేస్తున్నాడు. రజనీకాంత్ ఊరించినా సరైన టైం ఫిక్స్ చేసుకున్నాడు. మన హీరోలు మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రిలీజ్ డేట్ విషయంలో ఆ స్టార్స్ పై ఒత్తిడి పెరిగిందా? తమ హీరోల రిలీజ్ డేట్స్ ఎప్పుడొస్తాయా, ఎప్పుడెప్పుడు హంగామా మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ను ఉసూరు మనిపిస్తున్నారు చిరంజీవి, నాని అండ్ ప్రభాస్. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే వారణాసి, స్పిరిట్ చిత్రాలను ఎప్పుడో డేట్ లాక్ చేశారు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ. డ్రాగన్ ఆలస్యమైన నీల్ ఎప్పుడు వస్తుందో రివీల్ చేశాడు. కానీ ఈ హీరోలు మాత్రం తమ అప్కమింగ్ సినిమాల రిలీజ్ డేట్ అఫీషియల్ చేయటం లేదు. గత ఏడాది విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఈ ఏడాది సమ్మర్ కు వస్తుందనుకున్నారు. సమ్మర్ వెళ్లిపోయి రైనీ సీజన్ వచ్చినా రిలీజ్ డేట్ చెప్పటం లేదు. అయితే దసరా బరిలోకి బొమ్మ రాబోతోందని టాక్. అక్టోబర్ 16న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. కానీ జైలర్ 2 అక్టోబర్ 15న వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వన్ డే గ్యాప్ లో వస్తే మరోసారి తలైవర్ అండ్ మెగాస్టార్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ కన్ఫర్మ్ అయినట్లే. నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్ విషయంలో ల్యాగ్ చేస్తున్నారు మేకర్స్. మార్చిలో విడుదలవ్వాల్సిన సినిమాను ఆగస్టుకు తెస్తున్నామన్నారు. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని టాక్ అయితే నడుస్తోంది. త్వరలో అఫీషియల్ చేస్తారేమో చూడాలి. విశ్వంభర, ప్యారడైజ్ కన్నా ఫౌజీ రిలీజ్ డేట్ పై రోజు రోజుకు మేకర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మూవీ అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓ యుద్ధమే నడిపారు ఫ్యాన్స్. అయినా టీం కనికరించలేదు. డిసెంబర్ అంటున్నారు కానీ బాలయ్య అదే టైంకి వస్తాడని టాక్. మరి ఇద్దరిలో ఒకరైనా తొందరపడి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి. ఆఫర్లు వచ్చినంత స్పీడ్గా శ్రీలీలకు సక్సెస్ రావట్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ ఈ వైరల్ వయ్యారే కావాలి, కానీ ఇప్పుడు ఆమెను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు. కోలీవుడ్డే ఇంకా అడపాదడపా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. ఇక సౌత్లో డాన్సింగ్ క్వీన్ పనైపోయిందా? ఇక్కడ ఫ్లాప్ బ్యూటీని బాలీవుడ్ పిలుస్తోందా? ఎంత స్పీడ్గా శ్రీలీల అప్ చూసిందో అంతే డౌన్ ఫాల్ చూస్తోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ చాయిస్ లీలానే. తన డాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్తో ఆడియన్స్ను కూడా పడేసిన వైరల్ వయ్యారికి ఆఫర్స్ వచ్చినంత ఈజీగా సక్సెస్ దక్కడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకున్నాక దాదాపు డజన్ సినిమాలు చేస్తే పట్టుమని 4-5 సినిమాలు కూడా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చేయడంతో ఇక్కడ హీరోలు లైట్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కాలీవుడ్ ఎంట్రీ తీసుకున్న శ్రీలీల అక్కడ కూడా డిజాస్టర్స్ పరంపరను కంటిన్యూ చేస్తోంది. పరాశక్తితో ఫ్లాప్ మూటగట్టుకుంటున్న డాన్సింగ్ క్వీన్, నటనకు ఫిదా అయిన తమిళ తంబిలు ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ధనుష్తో ఓం చేస్తున్న లీలా అజిత్ 64లో ఫిక్స్ అయినట్లు టాక్. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి నానా అవస్థలు పడుతోంది. ఇక సౌత్లో కెరీర్ డల్గా సాగుతుండటంతో బేబీ ఫోకస్ బాలీవుడ్కి షిఫ్ట్ చేస్తుంది. బాలీవుడ్లో పేరుకు 2 సినిమాలు కమిట్ అయిందన్న మాటే కానీ ఒక్కటి కూడా ఆన్ టైంలో రిలీజ్ కావట్లేదు. అనురాగ్ బస్సు మ్యూజికల్ లవ్ స్టోరీ గత ఏడాది దీపావళికి తీసుకువస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఈ దీపావళికైనా తెస్తారో తీసుకురారో డౌటే. ఇక సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో ఓ మూవీ కమిట్ అయిందన్న విషయం ఆమెకు తప్ప మరొకరికి తెలియదు. డిలేడ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. లండన్, ముంబై మరియు చండీగఢ్లలో షూటింగ్ జరుపుకున్న దిలేర్ కు జనవరిలో గుమ్మడికాయ కొట్టేశారు. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని దీపావళికి ముందు లేదా తర్వాత రిలీజ్ చేసే యోచనలో ఉందట మడాక్. కానీ అదే టైంలో రామాయణ లాంటి బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్ అవుతున్న టైంలో తెలిసి నిర్మాణ సంస్థ రిస్క్ చేస్తోందా? ఇప్పటికీ ఫ్లాప్ హీరోగా ముద్రపడిన ఇబ్రహీంకు శ్రీలీల గోల్డెన్ లేడీ అవుతోందా? కార్తిక్ ఆర్యన్ మూవీ రిలీజ్ ఈ ఏడాదినని అనురాగ్ బసు కన్ఫర్మ్ చేశాడు. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు చెబుతాడా? లెట్స్ సీ. సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వం నుండి మరొక హీరో పుట్టుకొస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తూ ఉండగా నెక్స్ట్ ఆయన అన్న కొడుకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అయితే బాబాయి సెంటిమెంట్ నే అబ్బాయి ఫాలో అవుతున్నాడా? మహేష్ ఫస్ట్ సినిమాకు జై కృష్ణ డెబ్యూ ఫిల్మ్స్ కి ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయా? తొలితరం హీరో లెజెండరీ యాక్టర్ కృష్ణ నటనను వారసత్వంగా తీసుకొని ఆయన పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ మహేష్ బాబు తప్ప మరొకరు క్లిక్ కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలో మహేష్ ఒకరు. నెక్స్ట్ ఇదే కుటుంబం నుండి మరో హీరో వెండితెరకు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. అతడి మహేష్ బ్రదర్ రమేష్ కొడుకు జయకృష్ణ. శ్రీనివాస మంగాపురంతో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం మూవీని తొలుత జూలై 9న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ చేసి జూలై 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్ మహేష్ బాబుకు స్పెషల్.
ఇదే రోజున 1999లో రాజకుమారుడు అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు మహేష్. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత బాబాయ్ని ఫాలో అవుతూ అబ్బాయి అదే డేట్కు రాబోతున్నాడు. డేట్ ఒక్కటే కాదు, బాబాయ్ అబ్బాయి డెబ్యూ ఫిలిమ్స్కు మరికొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. మహేష్ బాబును హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఇప్పుడు జయకృష్ణ మూవీని ప్రజెంట్ చేస్తోంది. రాజకుమారుడిలో హీరోయిన్ బాలీవుడ్ నుండి దిగుమతి చేస్తే హీరోయిన్ రాషా తడాని కూడా బీటౌన్ నుండి వస్తున్న అమ్మాయే. అందులోనూ ఫస్ట్ బాలీవుడ్లో ఓ ఫిలిం చేశాక సెకండ్ ఫిలింతో టాలీవుడ్ టచ్ చేసేశారిద్దరు. ఆజాద్తో రాషా అక్కడ పరిచయం కాగా దిల్సేతో ప్రీతి జింటా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఫిలిం ప్రేమంటే ఇదేరాలో ఇక్కడ డెబ్యూ ఇచ్చింది. ఇవన్నీ కోఇన్సిడెన్స్ అయినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ఓ సెంటిమెంట్గా తీసుకుంటున్నట్లున్నారు మేకర్స్. షష్టి పూర్తి చేసుకోవాల్సిన ఏజ్లో న్యూ గర్ల్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గౌరీతో పీకల్లోతు ప్రేమలో పడినట్లుగా అనౌన్స్ చేశాడు. అప్పటి నుండి ఓపెన్గా చక్కర్లు కొడుతున్న ఈ జంట ఇక వివాహ బంధంతో ఒక్కటి కాబోతుందట. స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే రీనా దత్తా, కిరణ్ రావ్లకు వివాహం చేసుకుని డివోర్స్ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ తన న్యూ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్తో 7 అడుగులు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ రీసెంట్లీ వెల్లడించాడు. జూలై 5న అమీర్ అండ్ గౌరీ ఒక్కటి కాబోతున్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్యలో సింప్లీగా వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు అమీర్. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ పేర్కొన్నాడు. గత ఏడాది తన 60వ బర్త్డే సందర్భంగా తన ప్రియురాల్ని పరిచయం చేసి మీడియాకు షాక్ ఇచ్చాడు. అప్పటి నుండి ఓపెన్గా జంట చక్కర్లు కొడుతోంది. తెలిసిన మ్యాటరే కాబట్టి ఈ డేటింగ్ న్యూస్ మీడియా కూడా లైట్ తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ పేరు పెళ్లిపీట లెక్కబోతోంది. గతంలో రీనా దత్తా, కిరణ్ రావ్లను వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ వారికి విడాకులిచ్చాడు. 1986లో రీనాను పెళ్లాడి 2002లో డివోర్స్ ఇచ్చాడు మిస్టర్ పర్ఫెక్ట్. 2005లో కిరణ్ రావ్ను వివాహం చేసుకోగా 2021లో విడిపోయింది ఈ జంట. 16 సంవత్సరాల కాపురం అనంతరం ఇద్దరికి విడాకులిచ్చాడు స్టార్ హీరో. పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారని బాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ కియారా అద్వానీ సంబరపడిపోతున్న టైంలో అవే ఆమెకు గట్టి జలకిచ్చాయి. గత ఏడాది గేమ్ చేంజర్, వార్ 2 డిజాస్టర్స్గా మారి కియారా ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ పైనేనా? సుకుమార్ ఈ బ్యూటీతో సాహసం చేయబోతున్నాడా? గతేడాది మదర్గా ప్రమోట్ అయిన కియారా అద్వానీ కెరీర్ పరంగా డౌన్ ఫాల్ చూసింది. హిందీలో 4 ఏళ్ల క్రితం వచ్చిన బూల్ బూలయ్య 2 తర్వాత నో సక్సెస్. పాన్ ఇండియన్ చిత్రాలు గేమ్ చేంజర్, వార్ 2 పాపులర్ అవుదామనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఇక హోప్స్ అన్ని కన్నడ చిత్రం టాక్సిక్ పైనే. జూన్ 4న రావాల్సిన మూవీ ఆగస్టు 26కి వాయిదా వేసుకుంది. ఈ సినిమాలో కియారా బోల్ట్ అండ్ రస్టిక్ లుక్స్లో కనిపించబోతోందని టాక్. ప్రెజెంట్ మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న కియారా కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్. గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్లోనూ తెరకెక్కించారు మేకర్స్. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది కియారా. అంతేకాదు ఇప్పటి వరకు సౌత్లో 3 సినిమాలు చేస్తే అందులో భరత్ అనే నేను మినహా మిగిలిన 2 డిజాస్టర్సే. ఆ 2 కూడా చరణ్ మూవీసే కావటం గమనార్హం. వినయ విధేయ రామ గేమ్ చేంజర్ రూపంలో రామ్ చరణ్కు 2 ఫ్లాప్స్ ఇచ్చి ఐరన్ లేడీ అనిపించుకున్న కియారాను సుకుమార్ నెక్స్ట్ సినిమాకు తీసుకోబోతున్నాడని టాక్. చరణ్ 17వ మూవీని ఈమెనే ఫిక్స్ చేశాడని బస్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఫ్లాప్ బ్యూటీకి తెలిసి సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా? బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా? చూద్దాం సుక్కులు లెక్కలెలా ఉన్నాయో. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఉన్నాయో మూవీ మిక్చర్ లో చూసేద్దాం. దృశ్యం 3తో హిట్ కొట్టిన మోహన్ లాల్ 2-3 ఫిల్మ్స్ సెట్స్ పై ఉండగానే మరో మూవీ అనౌన్స్ చేశారు. మహేష్ ఇంటి ప్రతీకారం ఫేమ్ దిలీష్ పోతన్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారు. తాజాగా నెడుం కడం మిరాకిల్ టైటిల్ రివీల్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు లాలటన్. కన్నడ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ టీజర్ రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్, డాలీ ధనుంజయ్, ప్రియాంక మోహన్ లాల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. సప్త సాగరాలు దాచే ఎల్లోతో ప్రూవ్ చేసుకున్న హేమంత్ ఎం రావ్ ఈ మూవీకి దర్శకుడు. సూర్య కంబ్యాక్ ఫిలిం కరుప్పు 50 రోజులు పూర్తి చేసుకుంది. మే 15న రిలీజ్ అయిన ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్ 340 కోట్లకు పైగా వసూలు చేసింది. సూర్య కెరీర్లోని హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచిన ఈ ఫిలిం ఓటీటీలో సందడి చేస్తున్నప్పటికీ థియేటర్స్లో రన్ అవుతుండటం విశేషం.